హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆహారపు అలవాట్లు మారాయి. మారిన జీవన శైలిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ విధానాల్లోనూ మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించారు. అందుకనే ప్రజలకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, హైదరాబాద్లో అర్ధరాత్రి 1 గంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, వీధుల్లో నిర్వహించే తినుబండారాల షాపులను తెరుచుకోవచ్చని, వ్యాపారం చేసుకోవచ్చని తెలియజేశారు. అయితే మద్యం షాపులను మాత్రం రాత్రి 11 గంటలకు మూసివేస్తామని ప్రకటించారు. మద్యం తాగటానికి వ్యక్తిగతంగా తాను వ్యతిరేకినని, అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచితే అప్పటి వరకు తాగుతూనే ఉంటారని, అందుకే మద్యం దుకాణాల్ని ఇప్పటికే అమలు చేస్తున్న 11 గంటల టైంను ఫాలో అవుతామని చెప్పారు. మారిన హైదరాబాద్ మహానగర స్వరూపానికి తగ్గట్లు కాకుండా పోలీసులు శాంతి భద్రతల పేరుతో రాత్రి 11 గంటలకే ఫుడ్ కోర్టులు, హోటళ్లను మూసివేయడం కారణం. రాత్రుళ్లు మహానగర వాసులు ఆహారం దొరక్క తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి. ఐటీ హబ్గా మారిన హైదరాబాద్లో రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు తినేందుకు తిండి దొరక్క విలవిలలాడుతున్న పరిస్థితి. నిజానికి ఇటీవల కాలంలో 3 పోలీస్ కమిషనరేట్లలో పోలీస్ కమిషనర్లు అమలు చేస్తున్న విధానాల కారణంగా రాత్రిళ్ళు టీ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. రాత్రి పగలు అన్న తేడా లేకుండా వివిధ కంపెనీలు పనిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఐటీ కంపెనీలు రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నాయి. ఇలాంటప్పుడు రాత్రుళ్ళు పనిచేసే వారికి ఫుడ్ సౌకర్యం లేకపోవటానికి మించిన దుర్మార్గం ఇంకేముంటుంది? ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా అర్ధరాత్రి 1 గంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లు మాత్రమే కాదు, వీధుల్లో పెట్టే ఫుడ్ ట్రక్లకు సైతం అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఈ నిర్ణయంతో చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్లు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.